ఇప్పుడు కొట్టినా కాబట్టి మళ్ళీ కిందికి పోగానే మొత్తం దిగిపోయి ఉంటాను. అసలు జిమ్ పోయినా లేరా అనిపిస్తుంది తెలుసా నాకైతే. ఈ పంప్ ఎందుకు ఉంటుంది ఒకటి చెప్తాము. పంప్ ఏంటంటే మనం ఏం ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తున్నాం, చెస్టే కానీ బ్యాకే కానీ ఏం ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసినా కానీ మిగతా పార్ట్ల నుండి బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది ఆ మజిల్కి. దానివల్ల ఏంటంటే పంప్ ఎక్కువ కనబడుతుంది. మినరల్స్ కానీ దానికి సంబంధించిన విటమిన్స్ దానికి ప్రతి ఒక్క ప్రోటీన్ సబ్స్టాన్స్ నీకు ఆ మజిల్ మీదకి పోతుంది. నీకు ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది మనకు ఆ మజిల్ని ట్రైన్ చేయడానికి. అర్థమైందా? పంప్ ఎక్కువ ఉంటుంది. అదే నువ్వు వదిలేసినావు అనుకో వెళ్ళిపోతుంది. కానీ ఒక లిమిటెడ్ ఒక టైం తర్వాత అది ఇమ్మీడియట్గా పోదు. ఇప్పుడు జిమ్లో సేపు నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అంటే హెవీ ఉంటుంది, పోయిన తర్వాత ఉండదు. ఇదే దాని వెనక రీజన్. దాన్ని నువ్వు మెయింటైన్ చేసుకోవాలంటే మజిల్ గ్రోత్ ఉండాలి. నీకు మంచిగా న్యూట్రియన్స్ మంచిగా ప్రోటీన్ తిని మంచిగా చేసి వర్కౌట్ చేసి రెగ్యులర్ బేసిస్ మీద చేసుకుంటుంటే నీకు ఆ సైజ్ అనేది డెవలప్ అవుతుంది. అట్లా అర్థమైందా? కొట్టుకుంటూ ఉంటా పొద్దున్న